అక్కడ తలుపు క్లోజ్ చేస్తుంటే ఆయన లోపలికి ఎలా వచ్చాడు? ఆ శరీరం యొక్క ప్రత్యేకత వేరు. ఈ విషయం మనం ఆలోచించాం. దయచేసి మనసు పెట్టి మీరు ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సమాధి ముందర ఉన్న రాయి దొర్లింపబడడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇన్నా కూడా గీతం గీతం అనే పాట పాడామా? చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను అని కొన్ని సంవత్సరాల నుండి మన పూర్వీకుల నుంచి పాడుకుంటూ వస్తున్నాం ఈ పాట. అసలు రాయి ఎందుకు దొరలింపబడింది? ఇక్కడ తలుపేసుంటే లోపలికి వచ్చాడుగా. తలుపేసుకుంటే లోపలికి వచ్చిన ఆయన రాయి మీరు పక్కకు జరపండి, నేను బయటికి రావాలి అనేది ఆ ఉద్దేశం. అలా బయటికి రావచ్చు కదా మూసి ఉండగానే. ఎందుకు రాయి దొరలింపబడింది అని అంటే, మీరు రాయి అడ్డుగా ఉంటే సమాధిలోనికి వెళ్ళి చూడలేరు. మీ కొరకు మీకు తెలియపరచుటకు బయట ఉన్న వాళ్ళు రండి లోపలికి. ఆయన ఇక్కడ లేడు, ఆయన శరీరం లేదు, అది కుళ్ళిపోలేదు, తిరిగి లేచాడు అని మనకు తెలియపరచుటకు రాయి దొరలింపబడిందే కానీ రాయి దొరలింపబడితే ఆయన బయటకు వస్తాడనేది కాదు ఉద్దేశం.